మహిళల్లో గర్భాశయం ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. అందులో ఇన్ఫెక్షన్లు మొదలైతే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుంది. మహిళల్లో గర్భస్రావం జరిగిన తరువాత గర్భాశయాన్ని క్లీన్ చేస్తారు వైద్యులు. అలాగే నెలసరి సమయంలో ఎక్కువ రక్తస్రావం అవుతున్నా, ఇన్ఫెక్షన్ లాంటివి వచ్చినా కూడా గర్భాశయాన్ని క్లీన్ చేయడం ద్వారా సమస్యలను తగ్గిస్తారు. ఈ ప్రక్రియను డైలటేషన్ అండ్ క్యూరేటేజ్ (DNC) అని అంటారు. ఈ ప్రక్రియ గురించి పూర్తి వివరాలు చూసేయండి. గర్భస్రావం జరిగిన తరువాత మహిళ గర్భాశయంలో కొంత కణజాలం మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది. ఇది తీవ్ర ఇన్ఫెక్షన్లకు కారణమై గర్భాశయాన్ని తొలగించాల్సిన పరిస్థితులకు దారితీయొచ్చు. అందుకే అబార్షన్ అయ్యాక తప్పకుండా DNC చేస్తారు వైద్యులు. డెలివరీ సమయంలో కూడా ప్లాసెంటా పూర్తిగా బయటకు రాకుండా దాని భాగాలు గర్భాశయంలోనే ఉండే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు DNC తప్పదు. డైలటేషన్ అండ్ క్యూరేటాజ్ అంటే ఏంటి అంటే, మనకి ఇది గర్భసంచి కదండి, ఇది మనకి యోని ప్రాంతం, ఎక్కడైతే ఆడమగ కలుస్తారో ఆ ప్రాంతం అన్నమాట. డైలటేషన్ అంటే ఈ గర్భసంచికి మనకి ఎక్స్టర్నల్ లాస్, ఇంటర్నల్ లాస్ అని రెండు ఉంటాయి. సో ఈ రంధ్రాలని ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్తేనే మన గర్భసంచి లోపల ఉన్న కంటెంట్స్ ఏదైతే ఎండోమెట్రియం అంటామో, అంటే నెల్సర్లో వచ్చే మెన్స్ట్రల్ టిష్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అంతా క్లీన్ చేసి మనము అనాలిసిస్కి పంపగలం. సో డైలటేషన్ ఆఫ్ దిస్ అంటే ఇంటర్నల్ లాస్ అండ్ ఎక్స్టర్నల్ లాస్. అండ్ క్యూరేటాజ్ అంటే ఒక స్పూన్ పెట్టి గీకడం. మనం ఎప్పుడైతే ఏదైనా కూర గిన్నెలో మిగిలిపోతే లాస్ట్లో ఇలా స్పూన్ పెట్టి ఇలా గీకుతాం కదా, అట్లా మన గర్భసంచి లోపల కూడా ఒక స్పాచులా లాంటిది ఒకటి ఉంటుంది. దాన్ని క్యూరేట్ అంటాము, మెటల్ క్యూరేట్ అంటాము, లేకపోతే పిపిల్ క్యూరేట్ అంటాము. అది పెట్టి మనం మొత్తము మెన్స్ట్రల్ లేని స్క్రేప్ చేసి దాన్ని హిస్టోపెథాలజీ ఎగ్జామినేషన్కి పంపిస్తాం అన్నమాట. సో ఈ ప్రాసెస్ని డైలటేషన్ అండ్ క్యూరేటాజ్ అంటారు. ఇది కొన్నిసార్లు జస్ట్ సెడేషన్ కింద చేస్తాము, లేకపోతే అనెస్థీషియా కింద కూడా చేస్తాం. చాలా తక్కువ సమయంలోనే గర్భాశయాన్ని క్లీన్ చేసే ప్రక్రియ ముగిసిపోతుంది. అనుభవం ఉన్న వైద్యులతోనే దీన్ని చేయించుకోవడం మంచిది. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత తేలికపాటి నొప్పి, స్వల్ప రక్తస్రావం ఉంటాయి. ఎలాంటి కోత లేకుండానే DNC జరుగుతుంది. చికిత్స తరువాత వైద్యులు సూచించిన మందులు తప్పకుండా వాడాలి. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఆ సమయంలో జ్వరం, రక్తస్రావం ఎక్కువగా కావడం, తీవ్రమైన నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం వైద్యులను సంప్రదించాలి. 40 ఏళ్ళు పైబడ్డ ఆడవాళ్ళు, లేకపోతే 30 ఏళ్లలో కూడా విపరీతమైన రక్తస్రావం అవుతుంది నెలసరి టైంలో. అప్పుడు మనకి ఈ ఎండోమెట్రియం ఎట్లా బిహేవ్ చేస్తుంది, దాంట్లో ఎక్కువ ఈస్ట్రోజన్ ప్రిడామినెన్స్ ఉందా, లేకపోతే ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ ఉందా, అసలు ఈ ఎండోమెట్రియంలో ఏమైనా క్యాన్సర్లు దాగున్నాయా, లేకపోతే అసలు దాని ప్యాటర్న్ ఎలా ఉంది అన్నది మనం స్టడీ చేయడానికి ఓవర్ బ్లీడింగ్ కేసెస్లో అప్పుడు మనం డైలటేషన్ అండ్ క్యూరేటాజ్ చేస్తాం. అది డయాగ్నోస్టిక్ అయితే. కొన్నిసార్లు ఎన్ని మందులు పెట్టినా కూడా మనకు బ్లీడింగ్ అన్నది ఆగదన్నమాట. అలాంటప్పుడు థెరాప్యూటిక్ క్యూరేటాజ్ చేస్తాం. ఏంటంటే క్యూరేటాజ్ చేస్తే వన్స్ ఫర్ ఆల్ చాలా మంది వరకు, మందులతో పాటు క్యూరేటాజ్ చేస్తే చాలా మంది వరకు రక్తస్రావం అన్నది తగ్గిపోతుంది అనమాట. అంతేకాకుండా మనకి అబార్షన్స్, కొన్నిసార్లు మనం ఎంతో మెడిసిన్స్ పెట్టి మనము MTP అంటే టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, అబార్షన్స్ చేసినా కూడా కొన్ని ముక్కలు అనేవి మిగిలిపోతాయి అన్నమాట. అలాంటి టైంలో కూడా మనము DNC అన్నది పర్ఫామ్ చేస్తాం. మోస్ట్ కామన్గా పర్ఫామ్ చేసేది ఈ టైమ్స్లో. పోతే పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటే మనకి మెనోపాజ్ వచ్చాక మొత్తం నెల్సర్లన్నీ వన్స్ ఫర్ ఆల్ ఆగిపోయాక కూడా కొందరు ఆడవాళ్ళలో ఏంటంటే ఈ మెన్స్ట్రేషన్ అనేది రియాక్టివేట్ అవుతుంది ప్రకృతికి విరుద్ధంగా. సో అలాంటి టైంలో మోస్ట్ కామన్ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్స్ హ్యావ్ టు బి ట్రీటెడ్ అగ్రెసివ్లీ. ఎందుకు అంటే చాలా వరకు క్యాన్సర్లు దాగుంటాయి. మనకి మెనోపాజ్ తర్వాత క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో అప్పుడు కూడా మనం అనాలిసిస్కి ఒక DNC అన్నది మనం పర్ఫామ్ చేస్తాం అన్నమాట.